హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఇండియన్ ఆర్మీ ఎక్కడుంటారు? వయసులో ఉంటే దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ ఉంటుంటారు. అదే వయసు మళ్ళితే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకుంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారులే అనుకుంటే పొరపాటే. ఎదురాత అందరికీ కూడా ఒకేలాగుండదు. అయినవారు దూరమై అనాథాశ్రమంలో ఆశ్రమం పొందుతూ తన చివరి శేష జీవితం అలాగే అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు ఒక మాజీ సైనికుడు. ఈ ఆర్మీ కథ వింటే కన్నీరు పెట్టిస్తుంది. కార్గిల్ యుద్ధంలో సైతం ఆయన పాల్గొని శత్రువులకు ఛాతి చూపించి ఎదురు తిరిగిన ధీరుడుగాను, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 బుల్లెట్లు భుజంలో దూసిపోయిన యుద్ధంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా శత్రువులను చంపి ఇండియన్ ఆర్మీ సత్తా చాటినటువంటి ఒక సైనికుడిగా మిగిలిపోయారు. కట్ చేస్తే చివరికి ఆయన జీవితం వృద్ధాశ్రమం పాలైంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని పట్టణ శివారులో ఉన్నటువంటి సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ మాజీ సైనికుడు ఇదే ఆశ్రమంలో ఆశ్రమం పొందుతున్నారు. ఆయన కథ ఏటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. ప్రస్తుతం మనం ఆ మాజీ సైనికుడు ఉన్నటువంటి వృద్ధాశ్రమం సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమం వద్ద అయితే ప్రస్తుతం మనతో ఉన్నాం. ఆ మాజీ సైనికుడి పేరు అలాగే పెన్నెంటి నాగేశ్వరరావు. ఆయన మా సైనికుడిగా అలాగే మన ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసిగా ఆయనైతే ఆ మాజీ సైనికుడిగా పనిచేసి ప్రస్తుతం తన శేష జీవితం ఇదే అనాథాశ్రమంలో అయితే ప్రస్తుతం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లోపలికి వెళ్దాం. ఆయన లోపల ఏ విధంగా ఉన్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనాథాశ్రమం లోపలికి మనకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ అనాథాశ్రమం అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ అనేక మంది అనాథులు మొత్తం అందరూ కూడా ఇక్కడ సేద తీరుతున్నారు. అలాగే అయిన వారు అందరూ కూడా దూరం అవడంతోనే నాగేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే అనాథాశ్రమంలో కూడా సేద తీరుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ అనేక మంది అయినవారు దూరమై వాళ్ళందరూ కూడా మనకు ఇప్పుడున్నటువంటి రోజుల్లో తమకి కుటుంబానికి భారమయ్యారని వృద్ధుల్ని మనం అనేక మంది అనాథాశ్రమంలో కూడా చేర్చేటువంటి ఘటనలు ఎన్నో కూడా చూస్తున్నాం. ఆ విధంగానే వీళ్ళంతా కూడా ఇక్కడ అనాథాశ్రమంలో ఆశ్రమం పొందుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మనం చెప్పుతున్నటువంటి ఎవరైతే మాజీ సైనికుడు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ మాజీ సైనికుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు పెన్నెంటి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయనే ఆ మాజీ సైనికుడు. ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమంలో ఆయన ఈ విధంగా రిలాక్స్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఆయన కథ ఏంటి, ఆయన యుద్ధంలో ఏ విధంగా పాల్గొన్నారు, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ అనాథాశ్రమంలో చేరుకున్నారు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగేశ్వర గారు. నమస్తే బాబు. ముందుగా మీకు భారతీయ సైనికుడిగా మీరు దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఏంటి చివరిగా చూస్తే మీరు ఇక్కడ అనాథాశ్రమంలో ఉండడానికి కారణం ఏంటి, మీరు అసలు మీ పూర్తి పేరు ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి ఒకసారి. నా పేరు పెన్నెంటి నాగేశ్వరరావు. నేను మిలిటరీ నుండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో నా స్వస్థలం రాజమండ్రి. నా భార్య ఒక కూతురు ఇద్దరే ఉన్నారు నాకు. వాళ్ళు భార్య బెంగళూరులో జాబ్ చేస్తుంది, పాపను విజయవాడలో చేస్తుంది. ఇంకా నాకు అక్కడ భోజనం పెట్టి పరిస్థితి లేదు. సొంత ఇల్లు ఆస్తి ఉంది, ఉన్నా కూడా భోజనానికి కొంచెం ఇబ్బంది అయ్యి పాప నన్ను ఇక్కడికి జాయిన్ చేసింది. డాడీ మీరు ఇక్కడ ఉండండి మీరు అని డబ్బు వాళ్ళు ఏం పడుతున్నారో తెలియదు మనకి. నన్ను ఇక్కడ పంపిన కాడి నుంచి ఈ ఆశ్రమంలో వచ్చి 2వ సంవత్సరం. ఎన్నాళ్ళు అవుతుంది ఇప్పుడు వచ్చి? 2వ సంవత్సరం. 2వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు అంతకుముందు వరకు మీరు ఎక్కడ ఉండేవారు? యూనియన్ బ్యాంకు. ఏం చేసేవారు యూనియన్ బ్యాంక్? సూపర్వైజర్. యూనియన్ బ్యాంక్లో కూడా సూపర్వైజర్గా చేశారు. మరి మిలిటరీ ఉండి కదా బాబు, గన్న పట్టుకుని కూకోవడమే. ఓకే. అప్పుడు దేశ సరిహద్దులో ఉంటే గన్న పెట్టి పోరాడేవారు, ఇప్పుడు అక్కడైతే బ్యాంకులో గన్న పెట్టి కూర్చోవడం అంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు 65 అయిపోయింది బాబాయ్ అని రిటైర్మెంట్ ఇచ్చారు. అప్పుడు వార్తా ఆఫీస్ రాజమండ్రి, దాంట్లో కూడా సెక్యూరిటీ చేశారు. వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ దగ్గర 10 ఏళ్ళు చేశాను నన్ను. 10 ఏళ్ళు చేస్తాడు. అక్కడ వాళ్ళు రాజమండ్రిలో తీసేయవలసి వచ్చింది వార్తా పేపరు. తాడేపల్లిగూడెం సొంత సైట్లోకి వెళ్ళిపోయారు. ఆ తాడేపల్లిగూడెం సైట్లోకి రమ్మంటే నేను వెళ్ళకపోయాను. రాజమండ్రి తాడేపల్లిగూడెం నేను తిరగలేనురా బాబు అంటే వాళ్ళు
సర్లే బాబాయ్ మరి ఏం చేస్తాం అని నన్ను వదులుకున్నారు అప్పుడు. ఉమ్, ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గరే కూర్చుని అలాగా ఉమ్, ధార్మిక మీటింగ్లు వాటికి అన్నింటికి వెళ్ళి ఉండి ఇలా తిరుగుతున్నాను ఏంట్రా బాబు అని కాశీ వెళ్ళాలి అని ఉమ్, మనసులో వచ్చింది. కాశీ వెళ్ళిపోయింది సార్. ఉమ్, వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు కాశీలో ఉమ్, ఒక ఆశ్రమంలో ఒక కాలం గడిపాను. నా కూతురు బెంగ పెట్టుకుని డాడీ మీరు అంత దూరం ఉంటే ప్రమాదం అని రాజమండ్రికి తీసుకొచ్చింది. రాజమండ్రిలో కూడా మళ్ళీ ఉండలేకపోయాను. ఉమ్, మళ్ళీ ఇలా ఎవరో ఒకరు తగులుతూ జనం అంతా మీటింగ్లు మామూలు అయిపోయింది. ఎక్కడా కాదని శ్రీశైలం పంపించారు. శ్రీశైలంలో 2 సంవత్సరాలు ఉంది. ఇంకా అక్కడ ఆ వాతావరణం బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అయినా కానీ అక్కడ 2 సంవత్సరాలు ఉండేటప్పటికి ఏంటో రాజమండ్రి వచ్చేయాలి, మా భార్య కూతురు దగ్గర ఉండాలి అనే ఆలోచనతో అక్కడ నుంచి పాప తీసుకొచ్చేసింది. పాప తీసుకొచ్చేసి ఇక్కడ మేడంతో మాట్లాడి అల్లుడు కూతురు ఇద్దరు ఇక్కడ పాప వాళ్ళ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మేనేజర్ ఇక్కడ బియ్యంగా ఓకే, ఏం చేస్తుంటారు? తినే ఆర్టీసీ బియ్యం అండి. ఓకే, ఉంటూ వాళ్ళిద్దరూ మాట్లాడి ఇక్కడికి నేను జాయిన్ చేశారు. ఉమ్, చేసిన కాడి నుంచి ఇక్కడ బాగుంది, హాయిగా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే, ఆరోగ్యం బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ రోజు ఎవరో ఒక పార్టీ, బర్త్డే పార్టీ, అది ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కాలక్షేపం మాకు అదే కాలక్షేపం మాకు చక్కగానే. ఓకే. ఇక్కడేమో జనం కూడా అంతా మరి నార్మల్. ఏంటి ఇప్పుడు రాజమండ్రిలో మీకు ఒక ప్రాపర్టీ ఏమైనా ఉందా రాజమండ్రిలో మీకు? ఎక్కడ ఉంది? ఏ ప్రాంతం రాజమండ్రి? గోరక్షణపేట. ఓకే. సెంటర్లో మదీనా టైలరింగ్ అదే బిల్డింగ్ నాది. ఎక్కడెక్కడుంది ఇల్లు దగ్గరలో? గోరక్షణపేట బోర్డు పక్కనేనా? ఎవరిని అడిగినా చిన్న కుర్రాడిని అడిగినా చెప్తాడు ఓకే. మదీనా బిల్డింగ్ ఎక్కడ అంటే అని. ఓకే. అది ఉంది, అక్కడ ఒక 20,000 అంత అద్దె వస్తుంది. మేడం అలాగే వాటి కింద మీద బ్యాంక్ లోన్ ఏదో తీసుకుని కింద మీద పెడుతుంది. ఇంకా అక్కడ ఉంటే ఎవరు ఒక ఆవిడ వంట చేసేది, ఆవిడ కూడా వాళ్ళ బాబుకి పోలీస్ జాబ్ వస్తే వెళ్ళిపోయింది. ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఆ పాప ఆలోచన చేసి ఇక్కడ ఉండండి డాడీ అని పంపించారు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి పాప వస్తుంది, వచ్చి చూసి అదే ఆ స్టేషన్లోంచి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇక్కడికి వస్తుంది ఒక్కోసారి. అంతా బాగుంది డాడీ అంటే ఇప్పుడు వాళ్ళకి పొద్దున్నే చేసింది ఫోను, డాడీ మరి ఎలా ఉన్నారండి? బాగానే ఉందమ్మా, శ్రావణ శుక్రవారం వస్తారని, ఎక్కడికి రానమ్మా, నేను ఇంకా వచ్చి ఓపిక కూడా లేదు, ప్రశాంతమైన జీవితం పాడు చేసుకుంటూ అవుతాను. మళ్ళీ ఆ రాజమండ్రి వచ్చానంటే గ్యాంగ్ అంతా తయారవుద్ది, ఇంకా గ్యాంగ్ తోటి ఉండదలుచుకోలేదు నేను. ఆ స్వస్తి మార్చుకోవాలనే వచ్చేసాను ఇక్కడికి. ఆ ట్రాఫిక్, ఆ జనాన్ని అందరినీ తగ్గించుకోవాలని. ఏంటంటే ఎవరు బాగా పరిచయం రాజమండ్రిలో? మీరు రాజమండ్రి నాగేశ్వరరావు అంటే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ బిస్కెట్ కంపెనీ నాగేశ్వరరావు. బిస్కెట్ కంపెనీ నాగేశ్వరరావు. బేకరీ మా మేడం బేకరీ నడిపేది, అందులో కూర్చుండేవాడిని. నా మిలిటరీ జీవిత చరిత్ర ఇప్పుడున్న ఏరియాలో తెలియదు. మఠం మీద కంబాల చెరువు దగ్గర మఠం మీద ఉంది, అక్కడ నా చరిత్ర అంటాను. ఇక్కడ మాత్రం సాధు జంతువుని బంగారులాగా. ఓకే. నాకు అక్కడ ఉండేవాడల్లా పడాల భద్రరావు, పడాల రామారావు గారు మెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే మనకి మాయన. వాళ్ళందరూ ఎవరు కావాలంటే ఆడు వచ్చి, ఎవరే బాబాయ్ వచ్చిందంటే బిస్కెట్లు కావాలని, ఏం కావాలని ఆవిడ దగ్గరికి వచ్చి, ఈవిడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం లాగా బేకరీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి బ్లడ్ సప్లై, సెంట్రల్ జైలుకి బ్లడ్ సప్లై. ఓకే. మంచి పేరు సంపాదించుకుంది అక్కడ. ఏం పేరండి? వెంకటరమణ గారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మేడం గారు? ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నారు? వాళ్ళ చెల్లి కాంట్రాక్ట్ తీసుకుందని ఇలాంటి ఆశ్రమం. అక్కడ వాళ్ళ చెల్లికి సరైన వాళ్ళు ఎవరో లేక 2 సంవత్సరాలు బట్టి కాంట్రాక్ట్ అండి. రేపు జనవరికి అయిపోతుంది. నేను జనవరికి మళ్ళీ మీకు అక్కడే చూపిస్తాను రాజమండ్రిలో. ఓకే. మరి తను ఇప్పుడు మీ మిస్సెస్ మరి ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, తనతోనే ఉండొచ్చు కదా? కానీ నాకెందుకో అక్కడికి వెళ్ళాలనిపించలేదు. నన్ను ఎక్కడికి చనిపోతే రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే నన్ను మడి చేయాలి. మా అమ్మగారు మా నాన్నగారు ఇక్కడే మడి చేసాం. అదే నా పాలసీ, నేను కూడా ఇక్కడే మట్టిలో కలపండి. ఓకే. ఓకే. మీ కథ అలా ఉంటే మీ ఆర్మీ జవాన్గా మీరు దేశానికి ఎటువంటి సేవలు చేశారనుకోవచ్చు? దేశం కోసం పోరాడే చచ్చిపోవాలనుకున్నాం తప్ప కానీ దేశాన్ని ఇప్పుడు వెళ్ళారు దేశం ఆర్మీ 72, 74 ప్రాంతంలో. కానీ చాలా సేవలు చేసాం అక్కడ. మమ్మల్ని దేశం గర్వించదగ్గ వాళ్ళు మన ఆంధ్ర పరిస్థితిలో లేరు జనం. అక్కడ జవాన్లుగా పంజాబ్ బాగా ఎక్కువ, వాళ్ళే మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకోరు. మన ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకి చాలా గౌరవం. వాళ్ళకి మమ్మల్ని ప్రాణంగా పెట్టి
ముందు వాళ్ళు ఉండి తర్వాత మేము ఉండేవాళ్ళు. ఓకే. బాబాయ్ ముందు మేము ఉంటాం, తర్వాత మా వెనకాతలు ఉండండి అనే రకం వాళ్ళు. వాళ్ళతో పాటు చక్కగా మమ్మల్ని ఇంకా ఆర్మీలో చెప్పడానికి వీలైనట్టుగా చూసేవారు వాళ్ళంతా కూడాను. ఏ ప్రాంతంలో ఆర్మీ అంటే మనకు ఇప్పుడు అక్కడ చేసిన హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ చేసింది స్వామి. హిమాచల్ ప్రదేశ్. ఓకే. తర్వాత జమ్మూ కాశ్మీర్. ఏ గొడవలు వచ్చినా మమ్మల్ని బయటికి పంపించేవారు ముందు, ఆ గొడవలు సర్దుమణగడం కోసం. బార్డర్లోంచి ఒక బ్యాచ్ ఉండేవారు, ఒక 45 4 జీపులు వెళ్ళేవాడు నాన్న, ఆ గొడవలు సర్దుమణిగే వరకును. కానీ ఎప్పుడు కూడా భగవంతుని దేవల్ల ఎప్పుడు ఎవరికి ఏమి జరగలేదు. ఈ కార్గిల్ యుద్ధంలోనే నా తోటోళ్ళు 4 చనిపోయారు తప్ప, కానీ కర్మ ఎప్పుడు ఎలా జరిగింది కార్గిల్ యుద్ధంలో కూడా మీరు పాల్గొన్నారు? అప్పట్లో మీకు భుజానికి బుల్లెట్లు కూడా దిగాయంట, నిజమేనా? ఆపరేషన్ ఉంటుంది చెక్కి. ఆపరేషన్ ఉంటుందా? ఎన్ని బుల్లెట్లు అండి? 4 దిగిపోయింది నాన్న. ఒకటి ఉండింది, 3 వెళ్ళిపోయినాయి. 3 వెళ్ళిపోయి బయటకు పోయినాయి, ఒకటే ఉండిపోయింది. మొత్తం 6 బుల్లెట్లు దాకా? 4కి 3 బయటకు వెళ్ళిపోయినాయి, ఒకటి మాత్రం చేతిలో ఇలా కిందకు వచ్చిందట, ఉండిపోయింది. ఇప్పుడు ఉంటుందంట బుల్లెట్? తీసారా? తీసి 40 రోజులు కోమాలో ఉన్నాను సార్ అక్కడ, కోమాలోనే హాస్పిటల్లో. అప్పుడే మైండ్కి ఇంకా ఏం జరిగిందో మర్చిపోయిన విషయాలు కొన్ని చాలా మట్టుకి. అక్కడే వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత కాకినాడ డాక్టర్ మాకు ఉన్నాడు అక్కడ. అక్కడే మన కాకినాడ దాటి అక్కడ ఉన్నాడు అక్కడ. మా అదృష్టం బాగుండి ఆయన చక్కగా చేసి, బాబాయ్కి నువ్వు వెళ్ళిపోతాం, మంచిగా వద్దు, ఇంకా ఫైరింగ్ చేయాలంటే కుడిచే కావాలా, దీని తప్ప ఇంకేమీ లాభం లేదు అంటే అప్పుడు రాశాడు బాబాయ్కి రావాలని అన్నీ ఇచ్చేయండి అంటే అన్నీ ఏదో పాప అయినా మాట్లాడుకున్నారని. నేను కోమలో ఉంటాను కానీ అన్నీ మాట్లాడుకుని పాప వాళ్ళకి ఇచ్చేసారండి ఇవ్వాల్సినవి అన్నీ. కానీ నెల పెన్షన్ రాయమంటారంటే వద్దండి బాబు ఏమని, మాకేమవుతుందో ఇచ్చేయండి, మిలిటరీ కూడా వదిలేసి మా నాన్న మాతో పాటు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం మేమని. పాపకు అప్పుడే 15 సంవత్సరం 16 సంవత్సరం అండి. ఉండాలని కోరుకుంటున్నాం అంటే వాళ్ళన్నీ. ఎంతమంది? ఒకలేనండి పాప మీకు? పాప. ఇంకా దాని మీద పాప మీద ఆశలు పెంచుకొని అలాగే ఉన్నాను. భగవంతుడి దేవలు పాప కూడా మంచి పాప. తండ్రి అంటే మంచి అభిమానం చుట్టుపక్కల పిల్లలకి. ఇప్పుడు కూడా పెళ్ళి అయిపోయినా కానీ భర్త కూడా మంచివాడే దొరికాడు. కిరణ్ కుమార్ అంటే మంచి ఇది, ఇప్పుడు విజయవాడ డిపోలో మంచి ర్యాంక్లో ఉన్నాడు. ఓకే. ఇక్కడికి మరి అందరూ ఆ స్థాయిలో ఉన్నారు, మీ మిస్సెస్ అందరూ కూడా వేరే చోట ఉన్నారు, మీరు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చిందంటారు? ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకున్నాను నేను మొదటి నుంచి. 20 ఏళ్ళు బట్టిని ఇంటికాడ ఇంక లాభం లేదురా బాబు, ఎప్పుడు ఈ గొడవలో జీవితం అంతా గొడవలతోటే సరిపోయింది. ఏం చేసుకో, పొలిటికల్గా కూడా మంచి గట్టిగా తిరిగేవారు అంటే మీరు ఎవరెవరు తిరిగారు? నేను ఎక్కువగా రాజు అని సోమాలం గుడి సెంటర్లో రాజు, కైట్ రాజు అంటే మంచి ఫేమస్ వాడు. ఆడితోటి ఏంటి నేను తిరగదు బట్టి ఇంటికాడ కూర్చుంటే ఇలా కూర్చుంటే వచ్చి తీసుకెళ్ళిపోయేవారు. అరే బాబాయ్ తీసుకెళ్ళిపోడు అని బండి వేసుకొచ్చాడు, తీసుకుపోవడం వెళ్ళిపోడు. నా వాహనం మాత్రం సైకిల్. కూతురికి భార్యకి ఇద్దరికి బళ్ళు ఉన్నాయి. నా సైకిల్ ఉన్నదా లేదా, బాబాయ్ ఉన్నాడా లేదా అంటే సైకిల్ ఉంటే బాబాయ్ ఉన్నట్టు, సైకిల్ లేకపోతే బాబాయ్ ఎక్కడికో తీసుకుపోయారు. ఎన్ని ఎక్కడ తిరిగినా సాయంకాలం 7 అయ్యేటప్పటికి ఇంటికాడ వచ్చి మా భార్యకి కనపడాలి. ఇప్పుడు రాజమండ్రిలో ఇప్పుడున్న నాయకులకి ఎవరికైనా మీరు తెలుసా? అందరికీ నేను ఎవ్వరికీ తెలియదు. జక్కంపూడి తోటి వదిలేసాను నాన్న. అంటే అంతకుముందు తెలుసా మీరు అలాగే? ఇప్పుడు జక్కంపూడి రామ్మోహన్ అంటే రెడీ బాయ్ అని తిరిగిరేవాడు. అది ఆడి వయసు అంటే అంటాను. వాడి భార్య మాత్రం అన్నయ్య అని విజయలక్ష్మి మాత్రం చాలా బాగా చూసింది. విజయలక్ష్మి గారితో బాగా పరిచయం. మా ఆవిడకి మంచి ఫ్రెండ్ ఆవిడ. వాళ్ళిద్దరూ బాయ్ ఎలక్షన్లో ఆవిడని పట్టుకుని తిరిగేది బాగా. వాళ్ళు ఆ ఇద్దరు మేము డబ్బుల కోసం ఎప్పుడు ఏ పని చేయలేదు సార్. ఫస్ట్ మాకు డబ్బులు వద్దు, మాకు కష్టమే కావాలని కోరుకున్నాం. మాకు ఎప్పుడు అనేది ఏమంటే మీ కష్టం చాలు, వద్దు మనకి ఏమి వద్దు. ఎవరి దగ్గర ఏ సెటిల్మెంట్కి వెళ్ళినా ఎవడ ఏమైనా సరే కాసిత మంది. సెటిల్మెంట్ అంటే ఏం చేసేవారు? ఎవరితో ఉండేవారు అప్పుడు? ముడి పళ్ళ వేరే బ్యాచ్ అండి అదంతా. 15 మంది ఉంటుండు గుడి దగ్గర వాళ్ళు. వాళ్ళు మీకు ఇంకా అక్కడ గడ్డ రమణ అని ఒకడు ఉన్నాడు రాజమండ్రిలో, పెద్ద రౌడీజం. మా పిన్ని కొడుకాడు. ఆడు నన్ను అవసరానికి ఉపయోగించుకుంటూవాడు, డబ్బులు ఆడుకునేవాడు. మా ఆవిడ రక్తపు కూడు తినకూడదు అనే పాలసీ ఉంది. మన డబ్బులు మనం తిన్నా ఒక పూట గెంజేసి తింటాం తప్ప, కానీ మనకి ఆ రక్తపు కూడు మనం సెటిల్మెంట్కి వెళ్ళామంటే ఒకరికే చేయగలుగుతాం, రెండోడికి చేయలేం. అటు తిట్టుకోవచ్చు, మేము మీద పగ పెంచుకోవచ్చు. అలా చాలామంది పగ పెంచుకున్నారు సార్. ఆ పగ మన ఈయనతో పరిచయం ఎలా ఉంటుంది? బుచ్చేశ్వరి గారితో మొత్తం వదిలేసాను నాన్న. లేకపోతే
సాయంకాలం వాళ్ళ డ్రైవర్ని చంపేసిన తర్వాత మొత్తం వచ్చేసాను. నేను వాళ్ళ తోడు తీసి ఇలాగా ఉంటుందని మా భార్య భయపడిపోయింది. మీరు ఎవరు అప్పుడు దాకా బాగా తిరిగారు, ఎలా తిరిగారు? వాళ్ళు ఎప్పుడూను వెళ్తే సాయంకాలం ఏమనేవారు బుచ్చి చౌదరి గారు మిమ్మల్ని? ఒరే పెద్దోడా అనేవారు. నాకు పెద్దోడ పేరు బుచ్చి చౌదరి గారు. బుద్ధి. అరే పెద్దోడు బయట ఉన్నాడేమో, ఆయన బర్త్డేకి మాత్రం పెద్ద హడావిడి చేస్తూ ఉండేది. అరే బయట ఉన్నాడు రా పెద్దోడిని కేకే ఏంటంటే వెళ్ళి కలిసి కాసేపు ఉండి వచ్చేసేవాడిని సార్. కానీ బాగా పరిచయం మరి బుచ్చి చౌదరి. మరి నేను ఇప్పుడు గుర్తుపడతారైనా? నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు. మన శ్రీశైలం వచ్చాడు. ఒరే నేను ఎక్కడో చూశాను అన్నాడు తప్ప కానీ గుర్తుపట్టలేదు. నాకు ఎట్లా రౌడీ పెద్ద పుల్లగా గడ్డ వేసుకొని పెద్ద పుల్లగా ఉండేవాడు సార్. ఆర్మీ జవాన్ అంటే రిటైర్డ్ ఆర్మీ అంటే మరి మామూలుగా ఉంటారు కదా హోందాగానే. అలాగా ఉంటే వాళ్ళు కొంతమంది వీడు రాజుగారి శిష్యుడు అనేవారు. అవన్నీ వదిలేంట్రా బాబు వద్దు నాకేమని జ్ఞాపకాలు తీసేయండి. ఇంకా నన్ను మామూలుగానే చూడండి. బిస్కెట్ కంపెనీ నాగేశ్వరరావుగా చూడండి అంతే తప్ప ఇంకా నన్ను వేరేగా చూడొద్దు. ఆ రాజకీయాన్ని నాకు కలపొద్దు. ఎందుకంటే రాజకీయం కలిపేటంటే ఇంక ఇబ్బంది అవుద్దు నాన్న. ఆడి మీద ఈడి మీద ఆడు ఈడి ఆ పార్టీ పలానా పార్టీలో చేస్తున్నాడని నమ్మకం జనానికి. నా మీద కక్ష పెంచుకుంటారు అప్పటి నుంచి. ఓకే అండి. అలాగే మీరు ఆర్మీ నుంచి బయటకు వచ్చారు. ఓకే, ఆర్మీలో మరి మీరు యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం అంటే ఎంతో అందరికీ కూడా భయంకరమైన యుద్ధం. ఉన్న యుద్ధాల్లో అది ఎలా జరిగిందని ఏమన్నా క్లుప్తంగా మీకు ఏమన్నా తెలుసా? మన ఇప్పుడు అందరూ కూడా మన ఆర్మీ జవాన్ కోసం, అలాగే మన దేశభక్తి కోసం, దేశం కోసం కూడా ఇప్పుడు అంతా కూడా పూర్తిగా కొంతమందికి తెలియని పరిస్థితులు కూడా ఉంటున్నాయి మామూలుగా. కానీ ఎలా ఉండేది మన దేశభక్తి అంటే మీరు ఎలా చూపించేవారు ఆర్మీ జవాన్? ఆర్మీలో ఎప్పుడూ కూడా దేశాన్ని కాపాడాలనే ఒకటే ముఖ్య ఉద్దేశం తప్ప రెండో ఉద్దేశం లేదు. ఇక్కడ జవాన్లందరూ ఒకటే మాట, మనం దేశాన్ని కాపాడే జవాన్లు. చచ్చిపోతే ముందు మనం చచ్చిపోదాం, మన దేశానికి మాత్రం హాని కలగకూడదు, మనం ముందుండే నడపాలి అనే పాలసీలో తిరిగి అందరం కూడాను. అందరూ ఆర్మీలో ఎవడో ఒకటి చెడ్డోడు ఉండొచ్చు, వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు మాత్రం కాదు, 199 కూడా నిజమైన దేశభక్తులు. అందులో కల్లా మనకి దగ్గరలో నిడదవోలు ఉంది, అక్కడ ఊరంతా ఆర్మీ జవాన్లే. అవును, అక్కడ ఒకటి ఉంటుంది మిలిటరీ మాధవరం. మాధవరం అంటే ఫేమస్. ప్రతి ఇంటికి ఒక జవాన్ ఉన్నాడు. వాళ్ళు ఒక 90-80 ఏళ్ళు ఉన్నాయి, అందరూ కూడా జవాన్లు. ఓకే, మీరు జవాన్ అవ్వాలనేది ఎలా అనిపించింది మీకు ఫస్ట్లో? నేను మా అమ్మగారితో బయటికి చేసి వెళ్ళి నుంచే రిజర్వ్ పోలీసుల కింద నుంచున్నా నన్ను వెళ్ళి ఫస్ట్. వెళితే అక్కడ రిజర్వ్ పోలీసులు కదా తీసి మిలిటరీ కూడా తీస్తున్నారు అన్నారు. ఇదేంటో మనకు పూర్తిగా ఐడియా లేదు కదా, నుంచున్నా జరుగుతుంది ఎలా తెలియదని నుంచుంటే సెలెక్టెడ్ అన్నాడు. సెలెక్ట్ అయిపోయి బెంగళూరు తీసుకుపోయాడు. మొత్తం రాజమండ్రిలో ముగ్గురమే. అయ్యో అప్పుడంటే మిలిటరీ అంటే ఎవడో వచ్చేవాడు కదా సార్, భయపడేవాడు. చదువులు అంత పెద్ద పట్టించుకోలేదు ఆ రోజుల్లో. 5వ క్లాస్ చదివితే చాలు, ఆడు సరిగ్గా సరిపోతున్నాడా లేదా, ఫిట్గా ఉంటే చాలు. అలాగే తీసుకుపోయారు తప్ప కానీ ఇంకేం లేదు. తీరా తీసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు చాలా పోరాడారు. నేను తీసుకొచ్చేయాలండి, నాకు ఒక్కడే కొడుకు, మా అమ్మగారికి నేను ఒక్కనే కొడుకుని, నా ఒక్క కొడుకు తీసుకెళ్ళి మిలిటరీలో పడేస్తారా అని కొన్నాళ్ళు పోరాడి వదిలేసింది. ప్రతి 6 నెలలకి ఒకసారి సెలవు వచ్చింది. సెలవులో వచ్చి చూపుంటే ఆ ఊపులోనే నాకు మ్యారేజ్ అయింది. చేసింది ఇవిడి మెల్లిగానే 84 చేసి ఆవిడ కూడా ఒప్పుకుంది, నా భార్య కూడా. మిలిటరీ కూడా నా భర్త అంటే దానికి గర్వంగా ఒప్పుకుని ఆ గర్వంతో కాపురం చేసింది. అలా కూడా అక్కడ 10 ఏళ్ళ పాటు పిల్లలు పుట్టలేదు. మనం ఎప్పుడో వచ్చి ఎప్పుడో ఏడిచి ఏం చేస్తారు అలాగే. తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఆ పాట అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా మేము శివుడిని పూజించేవాళ్ళు. వాళ్ళు కూడా శివుడు ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళంతాను. ఆ చుట్టుపట్టే భక్తి మాకు ఎప్పుడును ఏ విషయం వచ్చినా అంతా కలిసి కూర్చొని మీటింగ్ పెట్టుకొని కార్యక్రమం. ఇది దేశం కోసం మీటింగ్ తప్ప ఇంకో ఏదైనా లెటర్లు వస్తే ఇచ్చి వెళ్ళిపోయాడు చదువుకుంటారా అని, అంతే తప్ప ఇంకో కార్యక్రమం ఇంకో మనసు లేదు మాకేమీ. బయటకు వచ్చేదారే తిరుగుదారే అని వాడు మా అరేంజ్మెంట్ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, అయినా కానీ వెళ్ళేవాళ్ళం కాదు. భయం వేసి ఎందుకురా బాబు ఎందుకు వెళ్ళి అక్కడ నుంచి 20-25 కిలోమీటర్లు కొండల్లో వెళ్ళాలి, ఎందుకు వచ్చింది మనకి, అలాగే ఇక్కడే బాగుందని అక్కడే ఉండేవాళ్ళు సార్. చాలా చక్కగా ఉంది ఆర్మీ విషయాలు జ్ఞాపకం చేసి. ఇప్పుడు మాత్రం భయంకరంగా ఉంది ఆర్మీ. అక్కడ వాతావరణం ఎలా అనిపించేది అప్పుడు? చలిగాలి మామూలుగా కాదండి, రమ్ము తాగితేనే కానీ డ్యూటీకి వెళ్ళడానికి లేదు. క్వార్టర్ తాగేయాలి,
ఒక క్వార్టర్ తాగి డ్యూటీకి వెళ్తే ఆ చలికి ఆ రొమ్ముకి ఆ చలి సరిపోయింది. సెట్ అయ్యేది. ఆ భోజనం చపాతీ ఎంత చపాతీలు 2 పాడేస్తే మరి ఆ తిండి కాబట్టి అలాగా చేయగలిగాం సార్. ఓకే. ఇవాళ కూడా అదంటే చాలా ఇది చికెను మటన్లతో భోజనం తప్ప అన్ని కార్యక్రమాలు ఏ చిన్న పండుగ వచ్చినా మేము అందరం కలిసి ఓకే. హడావిడి చేసేవాళ్ళు. ఉమ్. ఒరే ఒరే బాయ్ బాయ్ అంటే బాయ్. మన ఆగస్టు 15 అక్కడ మనకి కొంచెం గేట్ వద్ద, ఇండియన్ గేట్ వద్ద కొంచెం డిఫరెంట్. అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ చాలా గట్టిగా ఉంటుంది సార్. ఇండియన్ గేట్ దగ్గరే హడావిడి అంటాను. మనం ఎర్రకోట అంటాం కానీ ఎర్రకోట దగ్గర కాదు, ఇండియన్ గేట్ దగ్గరే. మన ఈ కార్యక్రమానికి అంతటికి అతి ముఖ్యమైన సెంటర్ ఏంటంటే ఢిల్లీలో ఇండియన్ గేట్. తర్వాత ఇంకేం లేదు. ఎర్రకోట అంటే ఎవడైనా చేస్తాడో భయం, ఎప్పుడే నిమిషాలు ఏం జరుగుతుందని కూడా భయం ఈ రోజున. ఓకే. చాలా మరి ఇవన్నీ కూడా చేశారు. మీరు ఒక ఆర్మీ జవాన్గా పనిచేశారు. ఆర్మీ జవాన్గా చేశారు, అతను రిటైర్ అయ్యేవారు చాలా హ్యాపీగా కుటుంబ సభ్యులతో ఉంటారు అనుకుంటారు అందరూ. తన చివరి జీవితం కూడా కుటుంబ సభ్యులు సరదాగా వాళ్ళతో గడిపి తను చాలించాలనుకుంటారు. కానీ మీరు చూస్తే ఈ అనాథాశ్రమంలో మరి ఇలా ఉండడం, ఒక పక్కన కుటుంబ సభ్యులు ఒక ఉన్న స్థాయిలో ఉండడం మీరు అందరూ కూడా మీరు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మరి అవన్నీ కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. బాధ అనిపించింది. మరి ఆ బాధని మర్చిపోతున్నాను సార్. ఇంకా ఆ బాధనే తట్టుకుని ఇంకా తగ్గట్టే జనవరికి అలా ఆవిడ వచ్చేస్తుంది. సార్ మన ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు నాన్న నువ్వు అని అంటే, పాప డాడీ మీరు ఇంకెక్కడ ఉండడానికి వీల్లేదు, మమ్మీ మీరు అంటున్నారు వాళ్ళు. పాపే అంటుంది. అంటే వాళ్ళకు కుదరక ఇక్కడ పంపించారనుకోవచ్చా, లేదంటే మీరు? నాకు నేరుగా ఏం రాలేదు నాన్న, వాళ్ళు పంపించేనే వచ్చాను. వాళ్ళే ఇప్పుడు ఎంత బేగా తీసుకుని వెళ్ళిపోతారని చూస్తున్నారు. నేను సర్వీస్ అయిపోయింది. ఇంకా ఆవిడకి నాకు 15 ఏళ్ళు డిఫరెన్స్ సార్ వయసులో కూడాను. నేను ఉండడం కావాలని కోరుకుంటే ఆవిడ మొన్న అంటుందట, మీ డాడీకి బాగా వద్దు, మొన్న చూసిందండి వచ్చారా? అంటే మీరు 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం నడుస్తుంది అంటున్నారు. ఈ సంవత్సరంలో మరి మీ మిసెస్ ఎన్నిసార్లు వచ్చారు? మీ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చింది? అంతా 2 నెలలు. మా పాప ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరు కలిసి వస్తారు. ఆవిడ విజయవాడ దిగిపోతే విజయవాడ నుంచి వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. రేపు ఇటు వరలక్ష్మి రావడానికి రావచ్చు, మళ్ళీ రావచ్చు. ఆవిడకి మంచి ఇది అదంటేని. ఇగో వాళ్ళ డబ్బులు పంపుతా అన్నది అక్కడికి. అక్కడ మన ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహం కార్యక్రమం ఒకటి చేస్తాడు పాప. ఎప్పుడు నా స్కూల్కి రౌండ్ పార్క్ దగ్గర స్కూల్ ఉంది. ఆ స్కూల్లో గాంధీ గారి విగ్రహం పెట్టించాను. మీరు పెట్టించారా? నేనే పెట్టించాను. ఇంకా ఇప్పుడు ముందే పెట్టించారా? మొన్న అండి. ఒక 8 ఏళ్ళు అంటే 7 ఏళ్ళు అయింది. జక్కంపూడి బతికే ఉన్నాడు, బొచ్చే చౌదరి బతికే ఉన్నారు. ఇద్దరిని తోటి తీసుకొచ్చి ఆ ఫోటోలు అయ్యి మా దగ్గర ఉండాలి. ఉండి ఆ విగ్రహాన్ని పెట్టించి అక్కడ చాలా ఘనంగా చేశాను. అందుకే నాకు స్కూల్కి ఎన్ని విగ్రహాలు వేయించారు అక్కడ? ఒకటే చేశాను బాబు. రెండోది ప్రయత్నం చేశాను. అల్లూరు సీతారామరాజు అది ఎప్పుడో కట్టించి అందరు గ్రూప్గా. ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఇది? అది ఒక 3 ఏళ్ళు అంత. ఏ ప్రాంతంలోనే? ఇది మా సెంటరే, గోరక్షణపేట సెంటరే. అల్లూరు సీతారామరాజు సెంటర్ అని కాదు, అది గోరక్షణపేట సెంటరే అంటారు. అది ఎప్పటి నుంచో పడాల రామారావు సెంటర్. ఇది పడాల భద్రరావు గారు వాళ్ళ నాన్నగారికి ఒక విగ్రహం కట్టించారు. మేము గ్రూప్ అంతా కలిపి సీతారామరాజు విగ్రహం మాత్రం కట్టించాం. ఒక్కొక్కరు 5,000 10,000 ఇచ్చాం. ఇచ్చి కట్టించాం. దానికి మాత్రం 25,000 వరకు ఖర్చు అయింది. 25,000 వరకు ఖర్చు అయింది సార్. దాని మీద ప్రతి 5వ తారీఖు ఎప్పుడో వస్తుంది ఆయన కార్యక్రమం. ఆ కార్యక్రమం ఘనంగా చేస్తారు. సో రేపు ఆగస్టు 15కి మా పాప ఎక్కడుండే వచ్చి రాజమండ్రి వచ్చి గాంధీ గారి విగ్రహం దగ్గర హడావిడి చూసి వెళ్ళిపోతుంది. వస్తారా? అప్పుడు 15వ తారీఖు వస్తారా? అక్కడికి వస్తుంది నాన్న. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. అప్పుడు అక్టోబర్ 2 గాంధీ జయంతికి 2 సార్లు దేశంలో ఎక్కడున్నా సరే. పాప ఏమో కుప్పం కాలేజీలో చదివించున్నాను. అక్కడ నుంచి పాప చాలా మరి ఇంకా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణంలో వీళ్ళందరితో కలిపి ఉంటున్నారు. అంటే మీ అయిన వాళ్ళందరూ లేకపోవడం, వీళ్ళందరితో మీకు ఎలా ఉంది ఇక్కడ రిలేషన్? వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులాగా ఉంటున్నారు. దాంట్లో వయసు పెద్ద. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు సార్. ఇక్కడ ప్రత్యేక ఈ బ్లాక్లో, అక్కడ బ్లాక్లో ఒక 20 మంది ఉంటారు. వాళ్ళకి మాకు కనెక్షన్ లేదు. ఇక్కడ మాదే కనెక్షన్ అంటాను. ఎవరికి వాళ్ళకి బాత్రూమ్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి బాబు. చక్కగాను సాయం అందరూ కలుపుకట్టుగా ఉంటాం. ప్రస్తుతం ఏ చిన్న కార్యక్రమం వచ్చినాయి, రేపు బర్త్డేని కొన్ని కాయకత్నం పరిగెట్టుకు వచ్చేసి అందరికి యాక్సిడెంట్లు వేసి వాళ్ళు ఫోటోలు అవి తీసుకుంటారు. ఎవరో ఒకరు ప్రతిరోజు నాన్న కనీసం 2 రోజులకి. మొన్న ఆషాఢం కాబట్టి ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ నుండి మొదలెడతారు. ఎవరో ఒకరు భోజనాలు తేవడం, ఇక్కడ పెట్టేయడం, లేకపోతే భోజనాలు కార్యక్రమం చేయడం. మరి ఇదే బాగుందంటే చాలా మంది రకాలుగా అంటారు. ఆయన జవాన్గా చేశారు, మన భారతదేశానికి
సేవలు అందించారు, అటువంటి వ్యక్తి ఒక అనాథాశ్రమంలో ఉన్నారు అనే అనేక రకాలుగా అంటారు. వాళ్ళు మీ పేరు ఎవరో మీ మిస్సెస్ కానీ మీ పాపను కానీ ఎవరన్నా అంటారు కదా. మా బంధువర్గం అందరూ అలాగంటారని భయపడి ఇక్కడే వాడేశాడు నన్ను. ఎవరికీ తెలియదు నేను ఆశ్రమంలో ఉన్నట్టు. తెలియదు, ఎవరికి తెలియదు. అందరికీ శ్రీశైలంలో ఉన్నట్టే తెలుసు. ఇప్పుడు కూడా ఈ 4 ఏళ్ళు బట్టి కూడా నేను శ్రీశైలంలో ఉన్నాను అంతే. ఆడే ప్రతి 2 నెలలకి అక్కడికి వచ్చి శ్రీశైలం, రాజమండ్రి శ్రీశైలం బస్సు పొద్దున్న 7 గంటలకి వచ్చి సాయంకాలం నా దగ్గర నుండి వెళ్ళేవారు. ఇలాగ ఆశ్రమంలో ఉన్నారంటే మా ఆవిడని పీక్ కోసేస్తారు. మరి ఇప్పుడు తెలిసిపోతుంది కదా అందరికీ. మరి ఇప్పటికీ తెలియదు కదా సార్. ఇప్పుడు తెలియదు, కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఉన్నట్టు తెలియదు, చెప్పరాడు. ఇప్పుడు తను ఎక్కడ ఉందన్నారు మీరు? మద్రాసు, బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో పర్లేదా? తను చాలా బాగుందండి అక్కడ, అందుకనే అక్కడ ఉండగలిగింది, లేకపోతే ఉండదు. మరి మీకు ఆవిడకు తోడుగా ఉంటారు కదా, మీరు వెళ్ళిపోతుంటే బాగుందని రమ్మనలేదు ఆవిడ? ఎప్పుడో రమ్మంది, కానీ పక్కన మందు కొట్టి ఉందటండి. ముందు ప్రాబ్లం అది. మళ్ళీ మొదలుకి వెళ్ళిపోతావు బాబు నువ్వు పొద్దునాన, లేకపోతే ఆళ్ళు నెలకు 15,000 ఇస్తాను, జమాను కదా ఆయనకి మంచి పట్టుంటుంది, ఆయన ఇలాంటి వాడు కావాలి మనకి అన్నారు. వాళ్ళు అక్కడ చర్చి కడుతున్నారు నాన్న, వీళ్ళు పక్కనే. వాళ్ళు ఎప్పుడో రమ్మన్నారు. బాబోయ్ మళ్ళీ మొదటికే వస్తాను నేను, మళ్ళీ మీరు అన్నట్టు ఇప్పుడు చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాను. వద్దామా జీవితానికి. అంటే మీరు ఆర్మీ నుంచి ఆర్మీలో ఉన్నప్పుడు అనేక సేవలు అది చేయడం తప్ప, వచ్చిన తర్వాత మీరు రిటైర్డ్ అయిపోయి ఎప్పుడైతే గాయం తగిలిందో అప్పుడు మీకు వచ్చేసారు అంతే. వచ్చేసే ఇంకా బ్యాంకు, తర్వాత వార్తా పేపర్, ఆ 2 దిక్కులే చేశాను సార్ నేను. ఇంకేం చేయలేదు, ఇంటికాడ కూర్చుంటే. అప్పుడు మీరు ఆ యుద్ధాన్ని చూసినప్పుడు మీకు ఏమన్నా బతకతానా లేదా అని అనిపించింది? అయిపోయింది, ఏదో చనిపోవాలనుకున్నాను. మీరు ఎంతమందిని అప్పుడు మీరు చంపారు మీరు జనరల్గా? మా బ్యాచ్ 6 మేము వెళ్ళింది. మా వెళ్ళారు 6లో 4 చనిపోయారు సార్. నేను ఇంకొక ఆయన బ్రతికి బయటపడ్డాం. మీరు ఎంతమందిని శత్రువులను షూట్ చేశారు? ఎంతమందిని షూట్ చేసామో లెక్కలేని. అమ్మమ్మ మాకు బుల్లెట్ ప్రూఫ్ గన్ లాగా డ్రెస్సులు లోపలికి వెళ్ళేటట్టు బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే వాళ్ళు ఏ గన్ వేసినా మిషన్ గన్నే అయితే 32 బుల్లెట్లు ఉంటాయి దాంట్లో. వరుసెట్లు ఆగేది, చస్తాడో బతుకుతాడో, అవతలోడు చచ్చిపోవాలని కొడతాను తప్ప, కానీ వాడు బ్రతకాలని మాత్రం ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. మన ఫైట్లో ఎంతమంది చనిపోయారు, కానీ పేపర్లో వచ్చేటప్పుడు మాత్రం 40 మంది చనిపోతే పేపర్లో 20 మంది రాసేవారు. అది భయపడతారని మన వాళ్ళు. కానీ అంటే ఇప్పుడు డిఫరెంట్, అంటే ఇప్పుడు ఆర్మీ జవాన్ మరి ఇలాగ ఉన్నారు ఈ స్థాయిలో, ఇక్కడ ఎలా ఉండదు, ఎక్కడ కూడా రకరకాల కామెంట్స్ జరుగుతుంటాయి కదా. ఎక్కడ కూడా విషయం వీక్ అవ్వలేదు బాబు, చెప్పలేదు ఎవరికే, మా బంధువర్గానికి ఎవరికే. ఎక్కడ మా ఆయన ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నారు అంతే తప్ప రెండోది లేదు. మరి ఏంటి స్వామి అంటే వచ్చేద్దాం స్వామి అంటే బెంగళూరు వచ్చేద్దాం 4 సార్లు ప్రయత్నం చేసింది రానమ్మ. మళ్ళీ ఆ వాతావరణానికి ఆ మందికి అలవాటు పడ్డానంటే మళ్ళీ మారలేని రూపాయలు ఎవడిస్తారు ఇప్పుడు మనకి. వాళ్ళు ఎంతో పంపుతారు నెల ఆర్టీసీ డ్రైవర్ ఎవరినో వచ్చినానా, అది ఒడ్డు పక్కన సెంటర్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాడు నాన్న మీ పాప డబ్బులు పంపింది ఇదిగో నాన్న 400 300 అని అంటే అంటుకో నిన్నే పంపింది నాన్న, నిన్నే పంపి 300 ట్యాబ్లెట్లు. ఓకే. రిటైర్ అమౌంట్ ఏమైనా వస్తుందా, మీ పెన్షన్ డబ్బులు ఏమైనా వస్తున్నాయా? ఏమి లేదు సార్, నాకు మామూలుగా మామూలు పెన్షన్ చాలామంది రాశారు. అక్కడ బిల్లింగ్ చూసి బాబోయ్ నాకు పెన్షన్ వద్దని నేను రాసిన్నాను. ఏంటంటే లేనోడు ఎవరికైనా ఇవ్వండి, నాకు చాలు, నా మట్టికి నాకు సరిపోతుంది, వద్దు నాకు. ఇప్పుడు రాజమండ్రి ఇల్లు ఉంది, బెంగళూరులో మీ మిస్సెస్ ఉంది, మీ పాపమో విజయవాడలో జాబ్ చేస్తున్నారు. సంపాదించి ఎవరికి పెట్టుకోవాలా? ఆ పాపే నెలకి ఒక 4గురికి 5గురికి పెన్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తూ ఉంటుంది ప్రతి నెలను. పాపను బాగా చూసుకున్నారా మీరు? బాగా చదివిందండి పాప. డిగ్రీలు ఇన్ని ఉన్నాయి ఆయన. మరి ఎన్నున్న తండ్రి కన్న తండ్రి దగ్గర లేరనే చిన్న ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ బెంగ కోసం చాలా కాలం పెళ్లి చేయలేదు బేగానే. ఇప్పుడు 33వ సంవత్సరం అండి. ఇప్పుడు రేపు నవంబర్ 31వ తారీఖు, ఇప్పుడు నవంబర్ 30ని, నవంబర్ 30ని పాప పుట్టినరోజు. సరే, ఇప్పుడు దేశభక్తి కోసం చూసుకుంటే మనం ఎలా చూడాలంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు అక్కడ పోరాడి, అక్కడ మీరు అందరూ పోరాడితేనే ఇక్కడ ఉన్న ప్రజలు, భారతదేశంలో అందరూ క్షేమంగా ఉంటారు. లేకపోతే లేదు కదా, ఎందుకంటే అక్కడ మా పోరాట ఫలితమే భారతదేశం. మా పోరాటంలో అయితే భారతదేశం లేదే లేదు. మా పోరాటాన్ని గుర్తించేవాడు కొద్దిమందే ఉన్నారు. అప్పుడు పూర్వం స్వతంత్ర యోధులు, సామ్ర యోధులు అంటే భయపడేవారు, వాళ్ళకి గౌరవించేవాళ్ళు. ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఏమాడు ఎవడో ఏం చేస్తున్నాడు ఏంటి, వాళ్ళకి అసలు రక్షణే లేకుండా పోయింది.
ఓకే. దానివల్ల మమ్మల్ని గౌరవించుకోవడం ఇంకా మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లే మనం ఇంకా ఇలాగ బ్రతకగలుగుతున్నాం. హ్మ్. పంజాబ్లో అది గోల్డ్ టెంపుల్ ఉంది. హ్మ్. ఆ టెంపుల్ మీద లోపలికి చొరబడినప్పుడు చాలా గందరగోళం జరిగింది. అవును. ఉగ్రవాదులు అందులోనే వెళ్ళిపోయారు. ఉగ్రవాదులు మొన్న కూడా పుల్వామా జరిగింది కదా మొన్న కూడా. అది మొన్న పెద్ద ఐడియా లేదు నాకు. హ్మ్. అందులో అప్పట్లో 20 ఏళ్ళ క్రితం 20 ఏళ్ల క్రితం. దాంట్లో కూడా చొరబట్టి అప్పుడు మేము ఆడవలసి వచ్చింది బాబు. హ్మ్. వెళ్తే వాళ్ళతో చాలా పోరాడవలసి వచ్చింది. తర్వాత బయటకు వచ్చారు. అయిపోయింది ఏదో ఓ చరిత్ర అది. హ్మ్. పంజాబ్ వాళ్ళని మార్చడం కోసం ఓకే. హ్మ్. చాలా మంచి కార్యక్రమం నాన్న వాళ్ళది. గోల్డెన్ టెంపుల్లో బంగారు అయితే పాతలుగా అప్పట్లో మీరు పేరు పెన్నెంటి నాగేశ్వరరావు అయినా సరే ఆర్మీ జవాన్గా ఉన్నా సరే ఎన్ని పేర్లు ఉన్నాయన్నారు మీరు మొత్తం? నాకండి పెద్దోడు ఒకరు పెద్దోడు అని ఒకడు. పిలిచేది ఎవరన్నారు? పెద్దోడని పిలిచి బుచ్చి చౌదరి గారి నెంబర్లు. ఓకే. బాబాయ్ అని సెంటర్ వాళ్ళు అప్సరా టాకీస్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు. బాబాయ్. అక్కడ పిల్లి కృష్ణ ఆ, పిల్లి కృష్ణ అప్సరా టాకీస్ సినిమా హాల్ ఎదురుగా ఆ, పెద్ద కిళ్ళి షాపు. ఓకే. అదే నా హెడ్ ఆఫీసు. ఉమ్, అక్కడ కూర్చోవడమే సాయంకాలం 8 సాయంకాలం 5 వెళ్ళిపోయి ఉన్నాను అక్కడ. ఉమ్, నాకు బాగా అవన్నీ మర్చిపోవడం కోసం సినిమాని అలవాటు చేసుకున్నాను. ఓకే. ప్రతిరోజు ఉమ్, 6 గంటలకు వచ్చి ఫస్ట్ షో సినిమాకి రంభా వరుసి మేనక ఈ 3 ఫ్రీ. ఓకే. రౌత్ ప్రకాష్ సూర్యప్రకాష్ లాగా మనకి బంధువైనట్టు ఇప్పుడు బంధువే. అయినా కానీ ఎవరిని పట్టించుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఆయన కాంగ్రెస్ అవును. పార్టీ పరంగా వెళ్ళాం మేము. ఉమ్, మా సిద్ధాంతాలు ఏంటంటే మా నాన్నగారు కమ్యూనిస్టు. ఉమ్. ఆ అట్లా. సిద్ధాంతాలు జీర్ణించిపోయి ఉన్నాయి మా దాంట్లో. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అంటే దేశభక్తి అంటే ఎలా ఉండాలనుకుని ఇప్పుడు ఉన్న యువత ఎలా ఉంటే బాగుంటుంది, ఆర్మీ జవాన్గా రావాలంటే ఇప్పుడు అందరూ కూడా సాహసం చేయడం లేదు. ఏం చెప్పదలుచుకున్నారు ఏం ఫైనల్గా? చెప్పు తెలుసుకున్నా ఉంటే ఆర్మీ జవాన్గా రావాలంటే ముందు గుండె ధైర్యం కావాలా. ఉమ్, ఆడు దాన్ని బట్టే రావాలి తప్ప కానీ ఏమీ చేయలేడు. ఇప్పుడు కుర్రకారు గంట ఏదో ఆర్మీ అంటే ఆసామూసి అనుకుంటున్నారు తప్ప కానీ ఆర్మీలో ఎన్ని కట్టుదిట్టాలు ఎన్ని కట్టుబాట్లు కూడా ఉన్నాయి. అన్నింటినీ దాటుకొని జాగ్రత్తగా చేయగలిగితే దేశానికి సేవ చేయాలి ఉమ్, అనే పట్టుదల ఉంటేనే ఆర్మీలోకి వెళ్ళాలి. ఉమ్. లేకపోతే వద్దాడు. మరి అలా సేవ చేసిన వాళ్ళు ఇలా అనాథాశ్రమం పాలవుతారని ఆ విధంగా కూడా అంటారేమో కదా. ఉండడానికి బయట వస్తే వస్తుంది ఆ ట్రాఫిక్. ఆహా, నాలాంటి ముసుగేసుకుని మన సినిమా చూశాను భాష. ఆహా, ఆడు బొంబాయిలో పెద్ద కిల్లరు. ఆహా. ఇక్కడికి వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. అలా మీరు రాజమండ్రిలో ఒకప్పుడు బాగా కిల్లర్గా ఉండేవారా? ఇప్పుడు కూడా అదే అంటారు. అదే ముసుగేసుకున్న భాష బాబాయ్ అని. ఈ బాబాయ్ ముసుకో అలగడే అన్ని వద్దురా అన్ని కాలకర్మలకు కలిసిపోయింది. ఓకే. వద్దు మనకి. మురళీమోహన్ అయితే 2 సార్లు వచ్చాడు సార్ ఎక్కడికి ఎన్ని రాజమండ్రి మన ఇంటి దగ్గరికి. ఇంటికి? కృష్ణరాజు కూడా వచ్చాడు ఓకే. అక్కడ. మన విలువ మందే. పార్టీ పరంగా తిరగమని బీజేపీలో ఉమ్, పార్టీని వద్దండి, మీకు ఓటు వేయమంటే వేస్తాను వచ్చి, ఉమ్, కానీ పార్టీని ఇక్కడ గుర్తుపెట్టుకోవద్దు. ఓకే. వాడు బీజేపీగా వచ్చాడు, ఈడేమో మురళీమోహన్ ఏమో తెలుగుదేశంగా వచ్చాడు. అది చాలా చరిత్ర ఉంది మీదైతే. రోడ్డు పక్కనే ఇల్లు. మంచి బేకరీ అంటే పెద్ద పేరులో ఉంది ఆవిడ. మా ఆవిడ మంచి పేరులో పేరు ఉంది. ఏం పేరు? బేకరీ పేరు? బేకరీ పేరు లక్ష్మీ బేకరీ. లక్ష్మీ బేకరీ. అంటే మీరు ఇలా చేస్తే ఆవిడ బిజినెస్ చేస్తూ ఇలా చేసుకునే డెవలప్ ఉండేవారు. అయింది. కానీ కానీ మీరు పొలిటికల్గా మాత్రం తిరిగి బుచ్చి చౌదరితో మొత్తం అందరితో. ఈ అరువు తిరిగిళ్ళే నా జీవితం అంతా అయిపోయింది. సగం జీవితం చివరికి ఇక్కడ చివరికి ఆశ్రమంలోకి వచ్చి పడ్డాను చివరికి ఆశ్రమంలోకి వచ్చి పడ్డారు. అంతే. ఈ ఆశ్రమంలో కూడా ఇంకా పండుగ వరకు ఉంటాను సార్. పండుగ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాను. అప్పు కూడా బ్యాంకు అప్పు చేశాను ఒక 20 లక్షలు. ఎంత ఉంటుంది ఇప్పుడు? అసెట్ ఎంత ఉంటుందండి అక్కడ మీకు? ఇల్లు ఎన్ని పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది. ఇల్లే ఉన్నాయండి 2. ఎవరి పేరు మీద ఉందండి? ఒకటి ఆవిడ పేరుని రాశాను, ఒకటి నా పేరు ఉంది. ఓకే. ఆవిడ పేరుని రాసింది 1,50,00,000. నా పేరుని రాసింది కూడా ఇంచుమించు మరి 60,000. అవన్నీ ఉన్నప్పుడు మీరు అక్కడ అదే ఇంటి దగ్గర ఎవరో ఒకరు పని మనిషిని పెట్టుకుని అక్కడ ఉంటే బాగుండేమో కదా. ఆ సర్కిల్ వదిలేసుకోవాలనే కదా బాబు బయటకు సర్కిల్ వదులుకోనాక వచ్చారంట. వచ్చానంటే. మొన్న మన ఇంటి దగ్గర ఎదుర మన ఇంటికి ఒక 10 అడుగుల దూరంలో ఒకరిని చంపేశారు, ఆటో డ్రైవర్ని, రాజమండ్రిలో. సంచిలో రేపింది. ఓకే. ఆడు పొద్దున్న లేచి మన ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు. మంచి కుర్రాడు. సుఖమేటి ఎంత కుర్రాడు ఏంటి, ఇదే పార్టీ తగాదాలతోటి నిన్న నా కూతురు ఫోన్ చేసి చెప్తుంది, డాడీ మీ శిష్యుడు ఇలాగ అయిపోయాడు పాపం. మంచిగా అయిన తర్వాత చచ్చిపోయింది నాన్న. మంచిగా అయిందా రాదా? మంచిగా అయింది. అంటే మంచి రోజులు లేవంటారేంటి? మంచిగా రోజులు లేవు ప్రస్తుతానికి బాబు. నిజం చెప్పేవాడికి రోజులు లేవు, అటు సూచన మంత్రం చేసేవాడికి రోజులు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అబద్ధాలు చెప్పి రూపాయలు గడించుకోవడమే కావాలి నాకు. ఇప్పుడు ముందు కావాల్సింది రూపాయలు. ఓకే. రూపాయలు ఉన్న పొలంగా మీరు రెడీ అయిపోయి బొచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారా? పట్టలేడు. నా గెటప్ మారిపోయింది. నేను పిచ్చోళ్ళలాగా ఓకే. ఏంట్రా బాబు అనుకోవాలి తప్ప ఇంకేమీ లేదు.
జక్కంపూడి రాజుగారు కూడా మన పైకి కిందకి చూశాడు మా నాన్నగారు. రాజా జక్కంపూడి రాజా గారు. చిన్న పిల్లలు ఇద్దరు కొడుకులను ఆడే అలాగే గణేష్. గణేష్ జక్కంపూడి రాజా గారు మంచి చాలా మంచిగా చెప్పుకోవాలి ఆవిడకి కావాలా బాగుపడైనా కానీ రాజాగారు అంటే గొప్ప పని చెప్పుకోవాలి. ఓకే. అలాగే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అప్పారావు గారితో ఎలా పరిచయం ఉండేది? ఆయన బ్యాంక్ ద్వారా అంటే బ్యాంక్ తర్వాత మన అప్పారావు గారితో లేదు. వాసు దగ్గరికి వెళ్ళి మాట్లాడి చిన్న కార్యక్రమం అంటే పరిగెట్టుకుని వెళ్ళి చెప్పేవాళ్ళు, వచ్చి పరిగెట్టుకు వచ్చేవాడు. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు కూడా మంచివాడే, ఏ చిన్న కబురు చేసినా వచ్చేవాడు. వాసు మాత్రం చాలా మంచివాడు. భర్తను ఇంకేం తీసుకుంటాండి, డబ్బు అంతా పాడు చేసుకున్నాడు. తక్కువ ఖర్చు పెట్టేటండి, ఒక 70 లక్షల వరకు ఆ పేటలో ఇచ్చాడు. అయినా కానీ నన్ను పట్టించుకోలేదు. కానీ మంచి పనులు చేశాడు కానీ గెలవలేకపోయాడు. ఆడి వల్ల ఫేవర్ వచ్చింది రాజమండ్రిలో. లేకపోతే ఉగ్గంపేట దగ్గర ఫేవర్ రాదు, లాలాచెట్టు రాదు. వచ్చింది ఆ టైంలో మంచిగా చెప్పుకోవాలి. చెడ్డ మనకి రాజకీయం ఎందుకు. ఫేవర్ కోసం అన్నాడు మురళీమోహన్ పోరాడాడు, జరగలేదు. ఈ టైంలో సెట్ అయింది. మన తెలుగుదేశం వాళ్ళు కొంచెం గట్టిగా దాన్ని తోసారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెండెంటి నాగేశ్వరరావు గారు అంటే ఐడియా వస్తుందండి వాళ్ళకి. బిస్కెట్ కంపెనీ స్వామి అంటే ఐడియా అవుతుంది. బిస్కెట్ కంపెనీ స్వామి అయినా పెద్దోడన్నా జ్ఞాపకం వస్తారు ఎవరికైనా, ఇంకెవరికన్నా. ఆర్మీ జవాను నాగేశ్వరరావు గారు అంటే ఎవరికి రాదు. అవన్నీ ఆర్మీని వదిలేసాను, పక్కన పడేసి రెవడీజంగా తెచ్చుకున్నాను పేరు. ఆ పేరు పోవడం కోసం నేసాలు వేసి అంటే అందరూ రకరకాల ఒక ఆర్మీ జవాన్గా చేసిన వ్యక్తి అనాథాశ్రమంలో ఉన్నారా అనేది అంటే మీ కుటుంబ సభ్యులకి మీరు తెలియకుండా వచ్చాయని అంటున్నారు. వారి వాళ్ళకు ఎవ్వరికీ తెలియదు. కనీసం మా అత్తగారు కూడా నేను ఎక్కడున్నాను తెలియదు. మా అత్తగారు కాకినాడలో మా బావ మడుతున్నాడు. ఏంటది సిప్పు ఫోర్మెన్, మెకానికల్ ఫోర్మెన్. వాళ్ళకి మా బావ మడికే తెలియదు నేను ఎక్కడున్నాను. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారు అందరికి కూడా? అంటే శుభాకాంక్షలు అండి, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని కోరుకున్నది ఒక జవాన్ గాను. ఎందుకంటే మాకు ఉన్నదే అది దేశభక్తి. జరాల్లో కూడా జీర్ణించిపోయి ఉంది అది. ఓకే. ఎప్పుడు ఉంటుంది అంటారా దేశం పౌరుషం? ఇప్పటికే ఉంది ఆ పౌరుషం. ఓకే. పోదు ఎక్కడికైనా, అదే పౌరుషం, అదే రక్తం. అంతే. దాంతో ఈ మధ్య ఇక్కడికి వచ్చే ముందు గొడవ వస్తే ఏదో ఎవడో కత్తితో వేసాడు. గొడవ అయింది. ఓకే ఓకే ఓకే. చాలా అందుకే భయపడి నా భార్య, బాబోయ్ నువ్వు వద్దు బాబోయ్, ఇక్కడ కొన్నాళ్ళు పాటు ముసుకేసుకుని నువ్వు అక్కడే అక్కడ ఊడి ప్రశాంతంగా అంటే వచ్చిన. దాంతో ఈ సిద్ధాంతులు కూడా అయితే మీరు అంతా ఒక భాష సినిమాలో రజనీకాంత్ లాగా, ఇంద్ర సినిమాలో ఒక చిరంజీవి లాగా కథ అనుకుంటున్నాను. అదే స్టోరీ. నా కూతురు అదే అంటారు, డాడీ ఇంద్ర సినిమాలో మీరు చిరంజీవి గారని. అవును అమ్మ వద్దు, మనం సంపాదించాలి. అలాగా మనం నలుగురికి రాజమండ్రిలో అంత అడవాడు చేసి ఇచ్చేసి ఇక్కడ అనాథాశ్రమంలో కూలు అంటున్నారు. చాలా కూల్గా అంటారు, నవ్వుతారు. బాబు బీపీ వచ్చి బాబాయ్ ఊరుకోడరా బాబు, చాలా ప్రమాదం. చాలు ఇక్కడ మంచితనం అభిందన ముందు ఆశ్రమంలో నలుగురితోటి చూసి ఆనందించి ఎవరో లక్షాధికారులు పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తున్నారు. శాంతి జీవితం అలా పొందుతున్నారు చాలా. ఓకే. ఇది మన పరిస్థితి మనం చూసాం. రిటైర్డ్ ఆర్మీగా ఉన్నటువంటి పెండెంటి నాగేశ్వరరావు గారు, ఆయన రాజమండ్రి స్వస్థలం, ఆయన స్వస్థలం రాజమండ్రిలో ఉంటూ ఆయన ఆర్మీ జవాన్గా చేసిన తర్వాత ఆయన చివరిగా తన శాశ్వత జీవితం చివరికి తన అయినవారు అంటే ఒక పక్కన కుమార్తె ఉంది, భార్య కూడా ఉంది. తన బెంగళూరులో భార్య ఉంటుంది, కుమార్తె కూడా ఉద్యోగరీత్యా తన భర్త దగ్గర కూడా ఉంటుంది. కానీ రాజమండ్రిలో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఏదైతే జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో బుల్లెట్లు భుజంలోకి దూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే అతను అన్ఫిట్ కావడంతోనే అక్కడ నుంచి రిటైర్డ్ అయిపోయి వచ్చేసి తర్వాత రాజమండ్రిలో తన జీవితం మొత్తం అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉండేదని కూడా చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సెటిల్మెంట్లు, వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంతమందికి మంచి జరిగేది, కొంతమందికి చెడు జరిగేది. కానీ ఒకరికి మంచి జరిగితే ఖచ్చితంగా ఒకరు చెడు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు, సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ కూడా ఎన్నో చూసాం. అలాగే బిస్కెట్ స్వామి అంటే బేకరీ ఒకటి ఉండేది. బేకరీ ఉండడమే కాకుండా బిస్కెట్ స్వామిగా ఒక పేరుగాంచారు. అలాగే పెద్దోడిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సుపరిచితుడిగా ఉండేవారు. కానీ చివరికి ఆయన ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఆయనకు ఉన్నటువంటి అసెట్స్ కూడా ఉంది, అక్కడ ఉన్నటువంటి అక్కడ అదే రెంట్లు కూడా ఇచ్చుకున్నారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి.
కానీ ఆయన ఎందుకో ఈ యొక్క ప్రాంతానికి రావడం, అనాథాశ్రమంలో సేద తీరుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా అంటే తన బ్యాక్గ్రౌండ్ అక్కడ జరుగుతున్న గొడవలు గోళాలు అన్నీ కూడా వదిలి ఒక సినిమాలో జరిగినటువంటి ఒక కథగా తన కుమార్తెను అక్కడ వేరే చోట ఉన్నప్పటికీ, అలాగే తమ భార్య వేరే చోట ఉన్నప్పటికీ తను అనాథాశ్రమంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశభక్తి అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా దేశం మనం ఇక్కడ అందరూ కూడా క్షేమంగా ఉన్నారంటే ఒకప్పుడు మేము పోరాడాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంచగలిగాం. అప్పుడు మేము పోరాడిన పోరాటం ఇప్పుడున్న ప్రతి ఒక్క యువకు కూడా స్ఫూర్తిగా తీసుకుంటే మన భారతం గర్వించదగ్గ దేశంగా కూడా నిలుస్తుందని కూడా నాగేశ్వరరావు గారు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఆయన ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఆయన ఈ విధంగా ఒక ఆర్మీ జవాన్గా పనిచేసి ఆయన రాజమండ్రిలో రావడం అక్కడ అంతా కూడా ఒక చరిత్ర, ఒక రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో పాటు అనేక మంది అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పాటు ఆ కుటుంబంతో కూడా పరిచయం ఉన్న ఒక వ్యక్తిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఒక బిస్కెట్ స్వామిగా చెప్తే గుర్తుకొస్తుంది పెన్నెంటి నాగేశ్వరరావుగా, ఒక ఆర్మీ జవాన్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయన బిస్కెట్ స్వామిగా పేరు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అక్కడ ఘర్షణ వాతావరణం నుంచి బయటపడి ఇప్పుడు అంతా కూడా శాశ్వత జీవితం ఇక్కడ తుని పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం ఆయన అయితే సేద తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఒక ఆర్మీగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం తన శాశ్వత జీవితం ఇక్కడ అనాథాశ్రమంలో గడుపుతున్నారా అనేది ప్రస్తుతం అంతా కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, స్టార్ టీవీ, ఈ యొక్క తుని నుంచి.